ఈ దిమ మీదున్న బొమ్మ పేరు రాతి మనిషి. కింద కూడా రాసుకోండి, కింద రాసుకో. ఎవరు తెలియను? భరతమాత నమస్కారం. ఇతను వేణుగోపాల్ మమ్మీ. నమస్కారం. మందుందా? లోపలుంది, రండి. లోపలుందా? అమ్మ కొంచెం మజ్జి కలుపు. అలాగే. ఏమిటండి? ఏమైంది? నా మాట నమ్మండి, మేము అలాంటి వాళ్ళం కాదు. నా మాట నమ్మండి ఎస్ఐ గారు. పెళ్లి కావలసిన పిల్ల అది కోర్టుకు ఎక్కితే దాని భవిష్యత్తు పాడైపోతుందండి. మీకు దండం పెడతారు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నా మాట నమ్మండి, మేము అలాంటి వాళ్ళం కాదండి. ఎందుకక్క కంగారు పడుతున్నావు? కోర్టులో 100 రూపాయలు ఫైన్ కడితే చాలు, తప్పను బయటకు వచ్చేస్తుంది. రేపు అది చేయబోయే బిజినెస్ కి ఎంత పబ్లిసిటీయో తెలుసా? నువ్వు చేసింది ఇదంతా కనిపెట్టాలి. భగవంతుడు నీకు ఒక్క కాలే తీసేశాడు. నీ ప్రాణాలు తీసేస్తుంటే ఎంతో అది నాకే. రేపు కారు, బంగ్లా, డబ్బు, వేలు, లక్షలు. ఏం సీతయ్య గారు వ్యభిచారం చేసి మీరు వచ్చారేమిటి? రండి, హీరింగ్ అయిపోతుంది. హీరింగ్ ఎవడికి కావాలయ్యా? నేనొచ్చింది బాపినీడికి బీపీ తెచ్చిన కుర్రాడి కోసం. ఎక్కడ? ఇటు. యువర్ ఆనర్, నిందితురాలు శీలవతి కాదని ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నన్ను ఎలాగైనా పడుపు వృత్తిలోకి దించాలని నా మేనమావ దొంగతనంగా తీసిన ఫోటోలు సార్. ఈ జన్మకి పెళ్లి అవుతుందో లేదోనని పెళ్లి చూపుల కోసం కూడా నేను ఫోటోలు దిగలేదు. వాటిని చూసి నన్ను పతితని చేయొద్దు. చెయ్యొద్దా? నిన్ను పతితలు చేయొద్దా? నువ్వు కన్యవని కోర్టు నమ్మమంటావా? కుక్కకు పుట్టింది కుక్క పిల్ల, నక్కకు పుట్టింది నక్క పిల్ల. అలాగే వేశ్యకు పుట్టిన నువ్వు. ఆమె వేసే కాదు. కాకపోతే ఆ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. దయచేసి ఆ అమ్మాయిని పతితగా మీ రికార్డులో ఎక్కించకండి. వీడు హార్ట్ అటాకే కాదు, హార్ట్ కూడా ఇవ్వగలడు. నా ప్రేమ విషయం చెప్పడానికే ఆ రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాను. ఆ ఆనందంలో అనుకోకుండా ఎక్కువ తాగి వెళ్ళాను. మా ఇద్దరి పెళ్లి జరిగితే దుర్గ జోగారావుకి దక్కదు, దక్కకపోతే అతని వ్యాపారం నడవదు. అందుకే దుర్గని పతితగా మార్చాలన్న దురుద్దేశంతో పోలీసుల్ని తప్పుదోవ పట్టించాడు. మమ్మల్ని భార్యాభర్తలుగా ఆశీర్వదించండి. బాగున్నావా బాపినీడు? బాగానే ఉన్నాను. నువ్వు బాగుంటేనే కదయ్యా నాకు ₹1,00,00,000 వచ్చేది. సడన్ గా న్యూస్ ఏమన్నా చెబితే లటక్కను గుండాకిపోయే డేంజర్ ఏమన్నా ఉందా? నా గుండె బండలాగుందిలే. నువ్వు చెప్పే న్యూస్ కి కంగుదెందు. పార్టీని నాయకుడు వాడుకున్నట్టు నీ కూతుర్ని వాడుకున్న ఆ కుర్రాడు కమలమ్మ కూతురు దుర్గని పెళ్లి చేసుకోబోతున్నాడు. వద్దు, హార్ట్ అటాక్ పోదొద్దు. నా కోటి నాకిస్తానని నోటి మాట చెప్పు, వెళ్ళి ఆ పెళ్లి ఆపు చేయిస్తాను. ఈ న్యూస్ వింటే నాకు హార్ట్ అటాక్ రాదు పొట్టి సీతయ్య. నా హార్ట్కి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ పెళ్లితో నా కూతురికి పట్టిన శని వదిలిపోతుంది, వేరే పెళ్లి అవుతుంది. దొరికెక్కడా? బయటికెళ్ళిందమ్మా. నేను వస్తున్నానని తెలిసి పిరికి దాల్లా పారిపోయింది.
పారిపోవటమా? ఏమిటో మా మాటలు? దుర్గ తన పెళ్లి వార్తను నీకు చెప్పడానికి నేను వెతుక్కుంటూ వచ్చింది. నేను వేణు ప్రేమించుకున్నామని దుర్గకు తెలీదా? నా నిశ్చితార్థ రోజు మా కుటుంబం ఎలా నవ్వులు పాలైందో మీకు తెలీదా? తెలుసు. తెలిసి ఈ అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రేమ సంగతి దైవ సాక్షిగా మాకు తెలీదమ్మా. ఎన్ని సంవత్సరాలకు నా కల పండబోతోంది. తపస్సు చేసినా దొరకని తాళిబొట్టు భాగ్యం నా కూతురికి దక్కుతోంది. దాని పెళ్లిని ప్రశ్నించొద్దమ్మా. ఆశీర్వదించి వెళ్ళు. ఆశీర్వదించే అర్హత నాకు లేదు. పెళ్లి కాకుండానే వేణు బిడ్డకి తల్లిని కాబోతున్న నాకు ఆ యోగ్యత లేదు. నువ్వు తల్లిని కాబోతున్నావా? ఈ సంగతి నా కూతురికి తెలిస్తే అది మనసు మార్చుకుంటుంది. వెళ్ళిపోరాని, నీకు దండం పెడతాను. వెళ్ళిపోమ్మా. అమ్మా, ఒక ఆడపిల్ల నెల తిప్పానని చెప్తుంటే నీతి తప్పి ఎంత స్వార్థంగా మాట్లాడావమ్మా. ఇది స్వార్థం కాదమ్మా. నువ్వు రాణి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దీని తండ్రి నా గురించి ఆలోచించలేదే. రాణి తండ్రి నన్ను అనామకురాల్ని చేసింది, నిన్ను అనాథని చేసింది ఆ బాపినీడినమ్మా. మా కుటుంబం మూలంగా మీ కుటుంబం మరోసారి నష్టపోకూడదు. నీ పెళ్లి వేణుతో జరగడమే న్యాయం. మమ్మల్ని రెండో పెళ్ళంగాను మూడో పెళ్ళంగాను చేసుకోవడానికి ఈ దేశంలో వీధికొక మగాడున్నాడు. ఉంచుకోవడానికి బయటకు 10 మంది మగాళ్ళున్నారు. రాణి, నీ ఆత్మీయతను పంచుకుని స్నేహితురాలయ్యానే గాని మొగుణ్ణి పంచుకుని సవితిని కాలేదు. పదా దుర్గా. టెక్స్ట్ బుక్ కావాలమ్మా అంటే సెకండ్ హ్యాండ్ తెచ్చుకోమన్నావు. మొగుణ్ణి కూడా అలాగే తెచ్చుకోమంటావా? ఇప్పుడు రాణి పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకుంటే వచ్చే జన్మలోనైనా ఇది నా మెళ్ళలో చేరుతుందమ్మా. నా వంక ఎందుకు రాలా చూస్తావు? కోర్టులో నీ పెళ్ళామని చెప్పేవే, ఆ పిల్ల వచ్చింది. దానికి సమాధానం చెప్పు. నాకు బలవంతంగా కన్నీరికం పెడుతుంటే కాపాడినప్పుడు సంస్కర్తం అనుకున్నాను. కేసీగా బోన్లో నిలబెట్టినప్పుడు నా భార్య అని చెప్తే నువ్వు మనిషివి కాదు మహాత్ముడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వు మహాత్ముడివి కాదు మదవెక్కిన పిశాచివని. నువ్వు కోర్టు రికార్డుల్లో పతితగా ఉండకూడదనే నా భార్యవని చెప్పాను. తప్పించుకోవడానికి ప్రయత్నించద్దు. నువ్వు ఆడపిల్లల కాలేజీ ముందు చేరిందే నీ తెలివితేటలతో ఆడవాళ్ళని ఆకర్షించి లంక తీసుకొని అనుభవించి. నేను సంస్కర్తని కాదు, సమిధని. నేను మహాత్ముణ్ణి కాదు, మానవత్వం చచ్చిన మనిషిని. నేను మద పిశాచాన్ని కాదు, మారణోహోమం మిగిల్చిన రాతి బొమ్మని.